ఏంటి బ్రో మళ్ళీ వచ్చు? అంటే ఏమన్నా మర్చిపోయావా? అంటే నేను అది నేను ఏం మర్చిపోలేదు. మరి మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? ఏంటి ఆ మాటలు? తను మళ్ళీ వస్తే ఏమైంది నీకు? మీరందరూ నన్ను క్షమించారు. అయ్యో, నువ్వెందుకు బాబు క్షమాపణ అడుగుతున్నావు? ఇందాక మీరందరూ ప్రేమతో భోంచేసి వెళ్ళమని చెప్పారు, కానీ నేనేమో కాదని వెళ్ళిపోయాను. కానీ ఒకసారి ఆలోచించాను, జీవితంలో మళ్ళీ కలుస్తానో లేదో అని. అందుకని ఆఖరిసారిగా మీ అందరితో కలిసి భోజనం చేద్దామని వచ్చాను. అందుకని ఆఖరిసారి తన చేతి వంట తినాలనిపించింది, తిరిగి వచ్చాను. ఈ ఏడుపేదో ముందే ఏడ్చి చావచ్చుగా. వెళ్లే ముందు మీ అందరితో కలిసి భోజనం చేయాలని, చేస్తే బాగుంటుందని ఇలా వచ్చాను. దానికేం భాగ్యం బాబు. అలాగే అందరం కలిసి భోంచేద్దాం. వంట అయిందో లేదో, పాపం తను ఆకలిగా ఉందంటున్నాడు. 5 నిమిషాల్లో వంట రెడీ చేస్తాను, మీరు ఫ్రెష్ అవ్వండి. సిరి, నువ్వు కూర్చో. పర్వాలేదండి, తర్వాత తింటాను. అలా కాదు, ఇది ఆఖరిసారి మనం కలిసి తినటం. ప్లీజ్ కూర్చో. భోజనం చేసేటప్పుడు మాట్లాడకూడదు అంటారు, కానీ మంచి మాటలు తినేటప్పుడు చెప్తే భోజనంతో పాటు అవి కూడా అలాగే మనసులో ఉండిపోతాయని కొందరు అంటారు. సోనీ, ఒకసారి వెళ్ళారా? నువ్వు హరిని పెళ్లి చేసుకున్నట్టే నేను సిరిని పెళ్లి చేసుకున్నాను. కానీ మన ఇద్దరం వాళ్ళ జీవితాలకు పీడకలలా అయ్యాం. నేను నా తప్పును తెలుసుకున్నాను, సిరి జీవితంలోంచి తప్పుకున్నాను. హరితో కొత్త జీవితాన్ని మొదలుపెట్టమని, వాళ్ళ సంతోషమే నా సంతోషమని చెప్పాను. నువ్వు కూడా హరి జీవితంలోంచి తప్పుకుంటే బాగుంటుంది సోని. సిరితో అతనికి కొత్త జీవితాన్ని ఇస్తే ఇన్నాళ్ళు నువ్వు చేసిన తప్పులన్నీ చెల్లిపోతాయి. హలో, నువ్వు తప్పు చేసావేమో కానీ నేనే తప్పు చేయలేదు. నువ్వంటే ఇష్టం లేని మనిషితో బలవంతంగా కలిసి బతకాలనుకోవడం తప్పే కదా సోని. హరి నా బావ, నాకు తాళి కట్టిన భర్త. తనని నేను ఎలా వదులుకుంటాను? మరి నేను సిరిని వదులుకోలేదా? అది నీ ఇష్టం. సోని, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఇష్టం లేని మనిషితో కలిసి బతకడం శవంతో సంసారం లాంటిది. బలవంతంగా పువ్వుని వికసింపచేయలేం, అలాగే బలవంతంగా మనపై ప్రేమను పుట్టించుకోలేం. ఈ జన్మ మనం హాయిగా జీవించడానికే తప్ప మనం బాధపడుతూ అవతల వాళ్ళని బాధ పెడుతూ బతకడానికి కాదు. కాస్త ఆలోచించు సోని, నీకంటూ ఒక జీవితం ఉండే ఉంటుంది. వాళ్ళిద్దరినీ వాళ్ళ జీవితాలకి వదిలే. ఈ మాట చెప్పడానికి వెనకొచ్చావా? కొన్నిటిని పోగొట్టుకుంటే మళ్ళీ పొందలేం సోని. మన జీవితం మొత్తం పణంగా పెట్టినా తిరిగి రావు. అందుకే నేను హరిని వదిలిపెట్టను అంటున్నాను. విలువైన సమయం అప్పుడు పోగొట్టుకున్నా, ఇప్పుడు తిరిగి మళ్ళీ రాదు. అలా అనుకుని నువ్వు సన్యాసం పుచ్చుకున్నావేమో,
కానీ నేను సోనీని. నాది అనుకున్నది నాకు దక్కాలి, దక్కించుకుంటాను. వెళ్ళొస్తానండి, బయలుదేరుతాను. ఏంటి బ్రో? అదేంటి బాబు, ఈరోజు పండగ, ఎలాగూ తిరిగి వచ్చావు. సాయంత్రం పండగ చూసుకునే వెళ్దు గాని. అది కాదు అంకుల్. వెళ్ళి మావయ్య, పాపం తనకి ఎన్ని పనులు ఉన్నాయో ఏమో. ఎన్ని పనులున్నా సరే పండగ చూసుకునే వెళ్ళాలి. అంకుల్ మీరు ఎంతగా చెప్తున్నారు కదా, పండగ చూసుకునే వెళ్తాను. ధనుష్ గారికి ఏమైంది? అలా ఉన్నారు. ఏంటండి అలా ఉన్నారు? రండి, క్రాకర్స్ కాలుతురు గాని. వద్దు సిరి, నాకు ఇంట్రెస్ట్ లేదు. లక్ష్మి, నువ్వు కూడా వచ్చి ఇది వెలిగించు రా. నా వల్లే కాదండి, మీరే వెలిగించండి. చిన్నపిల్లలే కాలుస్తుంటే నువ్వు భయపడుతున్నావేంటి? బ్రో, వద్దంటుందిగా, వదిలేయండి. లక్ష్మి, ఈరోజు పేల్చాల్సింది మాటల్ని కాదు, టపాసుల్ని. రా. ఏంటమ్మా, దీపావళి రోజు ఒక్క టపాసైనా కాల్చాలంట, లేదంటే వచ్చే జన్మలో నరకాసురుడి అంశతో పుడతారంట. ఏం కాదు లక్ష్మి, రా వచ్చి కాల్చు. లక్ష్మి, కాల్చమ్మా, కాల్చు. నీకు భయం ఏంటి? కాల్చు లక్కీ, కాల్చు. రా లక్కీ. కమోన్ లక్ష్మి, వచ్చి వెలిగించు. వెలిగించు లక్ష్మి, రా. వద్దు సిరి, ఏమైందండి? ఇది చిచ్చుబుడ్డి కాదు. ఇందులో బాంబు ఉందని నాకు అనుమానంగా ఉంది. అంటే ఏంటి మీ ఉద్దేశం?
లక్ష్మితో చిచ్చుబుడ్డి కాల్పించకుండా నిజమైన బాంబు కాల్పించి తనని నేను చంపాలనుకుంటున్నానా? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నువ్వు భుజాలు తడుముకుంటావంటే ఆ అబ్బాయి అలా అన్నాడా? అనకపోయినా అదే కదా అర్థం. సారీ, నేను మీ గురించి అనలేదు. మరి ఎవరి గురించి అన్నారు? భోంచేసేటప్పుడు హరిని వదలమని క్లాస్ తీసుకున్నారు. ఇప్పుడు లక్ష్మిని వదిలించుకోవడానికి బాంబ్ ప్లాన్ చేశానని నిందలు వేస్తున్నారు. చూడండి, సిరికి ప్రాణాపాయం ఉందని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. అందుకే తనని బాంబు కాల్చొద్దని చెప్పాను గానీ మీ ఉద్దేశం అలా లేదు. నేనే తనని చంపడానికి ప్రయత్నిస్తున్నానని అన్నట్టుగా ఉంది. ఎందుకే నోరు పారేసుకుంటావు? ఆ అబ్బాయి తనకు తోచింది చెప్పాడు, దాన్ని రాద్ధాంతం చేస్తావు ఎందుకు? లేకపోతే ఏంటి నాన్న? నిన్నటి వరకు లక్ష్మికి తనే శత్రువయ్యాడు. ఈరోజు హఠాత్తుగా మారిపోయి నన్ను శత్రువుని చేస్తున్నాడు. ఈ ఇంట్లో అందరికీ నేనే కదా శత్రువుని. నువ్వు నా శత్రువని నేను అన్నానా సోని? నువ్వు అనకపోయినా నీ మాజీ భర్త గారు అంటున్నారు కదా, నీకు నాకు ఒకరినొకరు చంపుకునేంత ఫ్రాక్షన్ గొడవలు ఉన్నట్టు అంటున్నాడు. ప్రమాదం ఏ రూపంలోనైనా రావచ్చని నా ఉద్దేశం. చూడు బ్రో, సోనీ చెడ్డదే కావచ్చు, కానీ లక్ష్మిని చంపేంత దుర్మార్గం తనలో లేదు. తనేదో అన్నాడు, ఈ విషయం ఇంతటితో వదిలేయ్. ఇంత పెద్ద నింద పడ్డాక ఎలా వదిలేస్తాను నాన్న? నా తప్పేం లేదని ప్రూవ్ చేసుకుంటాను. దేన్నైతే బాంబు అన్నాడో దాన్నే వెలిగించి చూపిస్తాను. ప్లీజ్, నా మాట విని మీరు కూడా కాల్చొద్దు. మీకు కూడా ప్రమాదమే, ఎవరిదైనా ప్రాణమే కదా. నేనిప్పుడు కాల్చకపోతే నాపై పడ్డ నింద నిజమవుతుంది. ఇప్పటికైనా నమ్ముతారా అది చిచ్చుబుడ్డేనని? నిజమైన బాంబు కాదని ఒప్పుకుంటారా? ఐఎమ్ సారీ, నేనే పొరపాటు పడ్డాను. పండుగని పండుగలా జరుపుకుందాం బ్రో, పగలు ప్రతీకారాలొద్దు. ఐఎమ్ సారీ. సారీ సిరి. హరి, ఐఎమ్ సారీ. పర్వాలేదులే బాబు, నువ్వేదో జాగ్రత్త చెప్పావు అంతే కదా. ఇప్పుడైనా బాంబులు కాలుస్తావా లక్ష్మి? లేక నీ మాజీ భర్త మాట విని దూరంగా ఉంటావా? ఇదిగో లక్ష్మి, కాల్చు. కాల్చు లక్ష్మి. కాల్చులకి కాల్చమ్మా, కాల్చు లక్ష్మి. కాల్చమ్మా. తీసుకో. సిరి, లక్కీ నా కల నిజమవ్వాలి. కలలోలా లక్ష్మి బాంబు పేలుళ్ళలో చచ్చి పీడ కల కావాలి.
చిన్నపిల్లలే కాలుస్తున్నారు. నువ్వు కాల్చడానికి భయపడుతున్నావేంటి లక్ష్మి? నేను కాల్చను. ఏ ఇంకా నీ మాజీ భర్త మాటలే నమ్ముతున్నావా? నాపై నమ్మకం లేదా లక్ష్మి? పండగ రోజు కూడా నీపై పగ సాధిస్తాననుకుంటున్నావా? అదేం లేదు సోని. నాకివన్నీ కాల్చడం అంటే ఇష్టం ఉండదు. ఈ ఒక్కరోజు కాల్చు లక్ష్మి, రేపటి నుంచి ఎలాగూ ఉండవు కదా. ఏంటి? ఆ అదే ఈ టపాసులు శబ్దాలు రేపు ఉండవు కదా అంటున్నాను. భయపడకు లక్ష్మి, చెడుపై మంచి గెలిచిన రోజుది. సత్యభామ నరకాసురుణ్ణి అంతం చేసిన రోజుది. ధైర్యంగా కాల్చు, నేను ఉన్నాను కదా. కాల్చమ్మా, ఏం కాదు. కమాన్ లక్ష్మి, కాల్చు, కమాన్. వద్దు సిరి. ధనుష్, అయ్యో! ధనుష్, ధనుష్ గారు! ధనుష్ గారు! ధనుష్, ధనుష్, ధనుష్ గారు! ధనుష్, ధనుష్, బాబు ధనుష్, ధనుష్ గారు! ధనుష్ గారు! అంబులెన్స్ కి కాల్ చేయండి. ధనుష్ గారు! ధనుష్, ధనుష్ గారు! ధనుష్ గారు! నర్స్, ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఓకే సార్. డాక్టర్ గారు, ఆయనకి ఎలా ఉంది? పేషెంట్కి మీరేమవుతారు? మాకు బాగా కావాల్సిన మనిషి. మాజీ భర్త అని చెప్పొచ్చు కదా. విషయం ఏంటి డాక్టర్? అది మీరే చెప్పాలి. గాయాలు ఎలా అయ్యాయి? దీపావళి టపాసులు కాలుస్తుంటే ప్రమాదవశాత్తు గాయాలయ్యాయి. నిజం చెప్పండి. డాక్టర్, అవి టపాసులు కాలిస్తే తగిలిన గాయాల్లో లేవమ్మా. మీరేమన్నారు డాక్టర్? టపాసులు ఎక్స్ప్లోజివ్ ఇంత హెవీగా ఉండదు. ఐ థింక్ ఇట్స్ ఎ బాంబ్ బ్లాస్ట్. అతనికి తగిలిన గాయాలపై బాంబు తయారీకి వాడే మెటీరియల్స్ ఉన్నాయి. సో ఇది ప్రమాదం కాదు, హత్యా ప్రయత్నం. ఇది పోలీస్ కేసు అవుతుంది కాబట్టి అతనికి మేము ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొస్తే మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. పోలీసుల దాకా వెళ్తే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నేను రాహుల్ ఇరుక్కుపోతాం. లేదు డాక్టర్, అది ప్యూర్లీ యాక్సిడెంటే. టపాకాయ చాలా దగ్గరగా పేలింది అంతే. చూడండి మేడం, బాంబు దాడుల్లో గాయపడిన ఎంతోమంది పేషెంట్స్కి నేను ట్రీట్మెంట్ చేశాను. ఆ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా బాంబు దాడితో చేసిన హత్యా ప్రయత్నమే.